తెనాలి రోడ్డు విస్తరణలో ఖబరస్థాన్ను మినహాయించాలని ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ కోరింది. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ కన్వీనర్ యూసుఫ్, కమిటీ సభ్యులు మహమ్మద్ రఫీ, ఎండి ఇక్బాల్ అహ్మద్, అబ్దుల్ అజీం, ఇస్మాయిల్, మునీర్, రఫీ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పట్టణంలో ముస్లింకి పవిత్రమైనటువంటి 200 సంవత్సరాల బరిల్ గ్రౌండ్ అంటే ఖబరస్థాన్ పరిరక్షించడానికి వెసులుబాటు కల్పించమని, అనేక వినతులు మా మత విశ్వాసాలను గౌరవించమని, విస్తరణలో మా మత విశ్వాసాలను బట్టి ఖబరస్థాన్ స్థలం సేకరణ కానీ, దానిపై ఎంటీఎంసీ వారు సూచిస్తున్న ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, అలాగే అనేక రకమైన ప్రతిపాదనలు తీసుకొచ్చి మమ్మల్ని ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గత 9 నెలల నుంచి ముస్లిం పరిరక్షణ కమిటీ దీని మీద పోరాటం చేస్తూ ఉంది. ఏదైతే ముస్లిమ్స్కి మాతృ సంస్థ అని చెప్పుకునే అంజుమన్, దేనికైతే అంజుమన్ ఏర్పడిందో ముస్లిం సమాజం యొక్క ఆస్తులను పరిరక్షించడానికి ఏదైతే అంజుమన్ని ముస్లిం సమాజం మొత్తం ఎంపిక చేసుకుంటుందో ఆ అంజుమను దాని కార్యాన్ని నిర్వర్తించలేక పూర్తిగా మున్సిపల్ అధికారులకు, పాలకులకు తలొగ్గి ఉండటం వలన ఈ పరిరక్షణ కమిటీ ముస్లిం సమాజం ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 9 నెలల నుంచి మేము ఇక్కడ పోరాటం చేస్తా అనేక వినతులు కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మంత్రివర్యులైనటువంటి గౌరవ లోకేష్ బాబు గారికి, అలాగే ప్రభుత్వానికి, అధికారులకి అందరికి కూడా మరి 9 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇస్తూ మా యొక్క గోడు వినమని చెప్పేసి విన్నపాలు చేసుకుంటా ఉన్నాము. కానీ ఎంటీఎంసీ అధికారులు ఒక రాజకీయవేత్తల్లాగా, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు ద్వంద్వ వైఖరితో మా మీద కక్షపూర్తికంగా ముస్లిం సమాజాన్ని కక్షపూర్తికంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపై ముస్లిం సమాజం మొత్తం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు, గత 9 నెలల నుండి ఈ కమిషనర్ గారు ముస్లిం ప్రజలను నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. అయ్యా, మీరు 9 నెలల క్రితం 2 భాగాలుగా విభజించి ప్రజలను, షాపుల వారిని, ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని ఒక టైంలో, ఖబరస్థాన్కి సంబంధించిన ముస్లిం పెద్దలను ఒక టైంలో పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాటిని వక్రీకరించి గతంలో 40 అడుగులుగా ఉన్నటువంటి రోడ్డుని 60 అడుగులు చేయడానికి పట్టణ ప్రజలు సమ్మతించారని చెప్పి ఒక తప్పుడు ప్రకటన చేసి దాన్ని జీవోగా తెచ్చాడు మీరు. ఇది ఏ రకంగా మీకు ధర్మం? మీరు అధికారియేనా? తర్వాత మేము పోయి ప్రశ్నిస్తే మాకు సమాధానం ఇవ్వకుండా నాకు మీటింగ్ ఉంది అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము 15వ తారీఖు, గత నెల 15వ తారీఖున ర్యాలీ ఒకటి నిర్వహిస్తుంటే దానికి ముందు రోజు రాత్రి హడావుడిగా డెమో ఒకటి ప్రకటించి ఆ డెమో యొక్క కాపీని కొంతమంది కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రచారం చేయించారు. ఇది ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పనేనా? మీరు ప్రజల సౌకర్యార్థం కోసం రోడ్డు నిర్మిస్తూ ఉంటున్నారు, అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా కాకుండా మీరు డెమో చేసి మా ఊరేగింపుని ఒమ్ము చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు దాంట్లో పాల్గొని మీకు వ్యతిరేకంగా ఈ రోడ్డు నిర్మాణం మాకు ఇష్టం లేదు, రోడ్డు నిర్మాణం అంటే మా ఖబరస్థాన్ని టచ్ చేయడానికి ఇష్టం లేదు అనేదే మా భావన. అయ్యా కమిషనర్ గారు, మీరు వేసినటువంటి ఫ్లెక్సీని మీరు మళ్ళొకసారి చూడండి. పైన ఫ్లైఓవర్ అన్నారు, కింద క్యాంటిలివర్ అన్నారు, బ్రిడ్జ్ అన్నారు. అదే ఇదే ఏది ఖాయం? మీరు ప్రజల్ని తప్పదారి పట్టిస్తూ ఎవరో తప్పదారి పట్టిస్తున్నారని చెప్పి మొన్న 15వ తారీఖున మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
తిరిగి చూసిరా ఏంటది ఇలా చెబుతున్నారు కమిషనర్ చెబితే లేదు ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఆ రోడ్లు విస్తరణ చేయడానికి అందులో ఇది వస్తుంది అని. ఇది ఎంత మాత్రం మీరు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుకోండి, ఎంత ఇస్తారో ఎంత కూడా అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ మా మత విశ్వాసాలు మా మనోభావాలు మేము చెప్పాం ఏంటంటే దాన్ని ఒక నోటిఫికేషన్ అయింది కాబట్టి మీరు కొడతానికి వీల్లేదు, దాని మీద ఏ నిర్మాణం చేయడానికి వీల్లేదు. ఒక్క నిమిషం. ఇంకోటి ఏంటంటే బ్రిడ్జి అంటున్నారు. బ్రిడ్జి ఎన్ని అడుగులు వేస్తారు? 5 అడుగులు అన్నారు. 5 అడుగుల్లో మేము జనాజా తీసుకెళ్ళి లోపల పెట్టాలనుకోండి, ఎలా కుదిరిద్ది? అది తీసుకెళ్ళటం కుదరదు. అందులో ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, ఒక మనిషిని చంపిన తర్వాత లోపల పాతేస్తే కొన్ని రోజుల తర్వాత స్మెల్ వచ్చేసింది. అదే మీరు కబ్రస్థాన్లో ఓపెన్ ప్లేస్లో మీరు పూర్తి చేశారు అనుకోండి, గాలి నీరు వెలుతురు సూర్యరశ్మి ఇవన్నీ పడాలి దాని మీద.